2025కి సంబంధించి అవార్డ్స్ అంశంలో మనం మాట్లాడాల్సి వస్తే ఏ విభాగాలలో అవార్డ్స్ని అందిస్తూ ఉన్నారు అని అంటే కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, అలాగే ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్యా, క్రీడలు, సివిల్ సర్వీసెస్, ఇలా వివిధ విభాగాలకి సంబంధించినటువంటి వాటిలలో కృషి చేసినటువంటి వారిని గుర్తించి వారికి ఈ అవార్డ్స్ని అందించడం జరుగుతూ ఉంది. సో మరి 2025 అవార్డ్స్కి సంబంధించి మొత్తం ఎంతమందికి ఈ అవార్డ్స్ని అందిస్తూ ఉన్నారు అని అంటే 139 మందికి సంబంధించి అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. సో పద్మ అవార్డ్స్ ఇటీవల ఎన్ని ప్రకటించారు అని అంటే 139 ప్రకటించారు అని చెప్పాలి. ఇందులో 1 డియో కేస్ సహా అని అంటున్నాం. 1 డియో కేస్ సహా అని అంటే ఏంటి అని అంటే ఒకే అవార్డ్ని ఇద్దరికి ఇవ్వడం, అది ఒకే విభాగానికి సంబంధించి విశిష్ట కృషి చేసినటువంటి వారికి ఒకే అవార్డ్ని ఇద్దరికి ఇవ్వడాన్ని ఇక్కడ డియో కేస్ అని అంటున్నాం. సో ఇలా 2025కి సంబంధించి ఎన్ని డియో కేస్ అవార్డ్స్ ఉన్నాయి అని అంటే 1 అని చెప్పాలి. సో ఇలా దీనితో కలిపి మొత్తం 139 పద్మ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. సో ఇందులో ఎన్ని పద్మ విభూషణ్ అని అంటే 7 పద్మ విభూషణ్ అని చెప్పాలి, అలాగే 19 పద్మభూషణ్ అని చెప్పాలి, 113 పద్మశ్రీ అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా మొత్తం 139 అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఒకటి ఇందులో డియో కేస్ సహా అని అంటున్నాం. డియో కేస్ అనగా ఒకే అవార్డ్ని ఇద్దరికి ఇవ్వడం. అలాగే మొత్తం ఇందులో పద్మ విభూషణ్ ఎన్ని అని అంటే 7 అని అంటున్నాం, పద్మభూషణ్ ఎన్ని అని అంటే 19 అని అంటున్నాం, పద్మశ్రీ ఎన్ని అంటే 113 అని అంటున్నాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే ఇది రైట్ ఆన్సర్గా మనం చెప్పాల్సి ఉంటుంది.